తెలంగాణలో టూరిజం శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. ఆలయాలు, ఇతర టూరిజం స్పాట్స్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. టూరిజం పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని అన్నారు. 31 డిసెంబర్లోగా తెలంగాణ నూతన టూరిజం పాలసీ తయారు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో టూరిజం పాలసీపై సంబంధిత అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలని సూచించారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని తెలిపారు. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుందని, దానికి అనుగుణంగా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి అయ్యేలా చూడాలన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలని అన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని సూచించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల టెంపుల్ టూరిజం పెరిగిందని అన్నారు. రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజం పైన దృష్టి సారించాలని అన్నారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్లకు అనువైన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు.